ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేక ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి ముఖ్యంగా సోదరులు నాగభూషణం గారు ఫోన్ చేసినప్పుడు మొదటి పుట్టినరోజు ఖచ్చితంగా మీరు రావాల్సిందే అని చెప్పి తెలియజేశారు. అయితే ఇందులో పాల్గొనడం ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి సందర్భంలో కూడా మనం ధ్యానిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తల్లిదండ్రుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఎక్కువగా. ఎందుకంటే బిడ్డని కనడం అనేటువంటిది లోకంలో సాధ్యమైనటువంటి ప్రక్రియలు చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు సంతానం ద్వారా మనకు చాలా గొప్ప దీవెన ఇవ్వాలి అనేటువంటి ఆయన యొక్క ఆలోచన. లేకపోతే జంతువులు ఉన్నాయి, వాటి పేరుకి కుటుంబ వ్యవస్థ లేదు. ఒక ఆయన అంటూ ఉన్నాడు, ఏంటో మనుషులకి ఈ పెళ్ళిళ్ళు, ఈ కుటుంబాలు, ఈ సంసారం, బాధ్యతలు లేకపోతే బాగుండేది. కొందరు అలాగనే అనుకుంటారు, బరువులు బాధ్యతలు. అంటే బరువు బాధ్యత మాత్రమే కాదు, దాని ద్వారా దీవెన కూడా ఉంది. ఇప్పుడు జంతువులు అనుకోండి, అంటే కన్న తర్వాత ఇక వీటితో కలిసి ఉండవు. మనం మన బజార్లో కుక్కలను చూస్తూ ఉంటాం. ఆ కుక్కలు తల్లిని తల్లిని అడ్డుపెట్టుకుని ఉంటాయా? పెరిగిన తర్వాత కొంచెం పాలు తాగే వరకు, కొంచెం పెరిగిన తర్వాత ఏ జీవితం దాచి. అయితే ఇవాళ కూడా అలాగనే ఉంది కదా మనుషుల్ని. మనం కనిపెంచుకున్నాం కానీ వాళ్ళ జీవితం వాళ్ళదే. మనొకరు చెప్తూ ఉన్నారు, పెళ్ళైన తర్వాత భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత అమ్మ నాన్న మీరు ఎక్కడున్నారని పట్టించుకోవడం కూడా లేదా. మరి ఇది అది ఒకటే కదా అని అంటున్నారు. అంటే ఒకటే, కాకపోతే అలా ఉండాలని మాత్రం దేవుడు కోరుకోలేదు. మరి దేవుడు ఏం కోరుకున్నాడు అంటే, ఒకసారి మనం బైబిల్ రూతు గ్రంథాన్ని తీసుకున్నప్పుడు సంతానాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ మనకిచ్చేటువంటి బిడ్డల ద్వారా మనం ఎటువంటి పేరును పొందడము దేవుని యొక్క ఆలోచన అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేసుకుంటాడు. రూతు గ్రంథము 4వ అధ్యాయము మనం గమనించేటప్పుడు, రూతు గ్రంథము 4వ అధ్యాయంలో దేవుడి వాక్యము ఈ రీతిగా తెలియజేసుకుంటాడు. రూతుకు ఒక బిడ్డ జన్మించినప్పుడు నయోమి ఆమె మనవడిని ఎత్తుకున్నప్పుడు 15వ వచనము, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కన్యను. ఇతడు నీ ప్రాణంలో ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడని నయంతో చెప్పింది. ఆయన ఏమవుతాడట? ముసలితనంలో మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు అంట. ఒక ఈ మాట చదువుతుంది, ఏంటి అమ్మా నాన్నే కాకుండా మా ముసలిని కూడా నేనే చూడాలా అంట. అయితే దేవుని యొక్క ఆలోచన ఏమిటి? పుట్టినటువంటి బిడ్డలో పెరిగి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనకు జంతువులాగా కాదు, మనుషులుగా మనకి బాధ్యతలు అనేటువంటివి ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ అనేటువంటి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబ వ్యవస్థలో మనం గమనించినప్పుడు పిల్లలకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏమిటా బాధ్యతలు? నీ తల్లిని తండ్రిని సన్మానించు అని చెప్పేసి అంటూ ఉంటాడు. తల్లిదండ్రుల పోషణ చూడటం మాత్రమే కాదు, మరి ఎవరి పోషణ కూడా చూడాలి. ఎవరైతే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, వృద్ధులు ఉన్నారో వాళ్ళ పోషణ, వాళ్ళ బాధ్యత కూడా దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు వాళ్ళ బాధ్యత కాదు, అసలు తల్లిదండ్రుల బాధ్యత నుంచి కూడా తప్పించుకునేటువంటి బిడ్డలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, మేము వాళ్ళ నుంచి పెద్దగా ఏమి ఎదురు చూడటం లేదు, రేపు పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళ బతుకు వాళ్ళదే. నేను ఆవిడ మాకు వచ్చేటువంటి ఏదో పెన్షన్ ఉంటుంది కదా, మా ముందు మేము వండుకొని తింటాం. అంటే ముందే ఫిక్స్ అయిపోయారు. పిల్లలు చూస్తారో చూడరో, వాళ్ళు చూడరు. వాళ్ళు చూడకపోయినా కానీ మేమిద్దరం ఉన్నాము, ఒక ముందు వండుకొని తింటాము. నిజంగా చాలా మంది వాళ్ళ పిల్లల నుంచి మనకి ఎదురు చూడటం లేదు. ఎందుకు? ఒక ఆయన అంటున్నాడు, వాళ్ళ మీద ఆశ పెట్టుకోవటము, రేపు వాళ్ళు చూడకపోతే బాధపడటం. ఇలాంటి ఎందుకంటే అసలు ముందే ఆశ పెట్టుకోకుండా ఉంటే మనకు కూడా బాగుంటుంది. రేపు వాడు చూస్తాడు అనుకున్న తర్వాత పెళ్ళి అయిపోయి వాళ్ళు చెల్లిపోయాడు అనుకోండి, అనవసరంగా మనం హట్ అవుతాం, బాధపడతాం. వాడి మీద ఆశలు పెట్టుకున్నాం, ఏంటి ఇలా చేశాడు. నిజంగా అలా బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, వాళ్ళు మనం చూస్తారని అనుకున్నాం, ఏంటి ఇలా చేశారు. ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే, పిల్లలు కుటుంబంలో భవిష్యత్తు కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన ఆలోచన. జంతువులాగా దేవుడు మనుషులు చేయలేదు.
మనకు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవస్థలో మన భవిష్యత్తు ఎవరు అంటే మన పిల్లలే. ఇప్పుడు కూడా మొదటి పుట్టినరోజు రియాక్షన్ అంటూ ఉన్నారు కదా, రేపు ఖచ్చితంగా పెరిగి పెద్దవాడు అవుతాడు. అయిన తర్వాత ఆయన మీద బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు ఇప్పుడు చెప్పిన అర్థం కావు, కానీ కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుందా? మనం మన పిల్లలకి చెప్తూ ఉన్నామా, మీరు పెద్ద అయిన తర్వాత మీరు జాగ్రత్తగా తల్లిదండ్రులను చూసుకోవాలి, ఇంకా పెద్దవాళ్ళని అమ్మమ్మని తాతయ్యని చూసుకోవాలి, బంధువులు చూసుకోవాలి, రక్త సంబంధికులు చూసుకోవాలి, తోడపుట్టినోళ్ళు చూసుకోవాలి. ఎన్ని నేర్పుతాం మనం? నేర్పుతాం? ఏమి నేర్పు? బాగా చదువుకోండి, మంచి ఉద్యోగం సంపాదించండి, బాగా డబ్బులు సంపాదించండి, ఇల్లు కొనుక్కోండి, కారు కొనుక్కోండి, దాచిపెట్టుకోండి, ఎవరికి పెట్టండి. ఎందుకంటే రేపు అర్థం అంటే అవసరం అంటే ఎవరికి కూడా ఉండడు. మీ డబ్బులు మీరు దాచుకోండి. చుట్టాలు వాళ్ళు వస్తారు, మాకు ఖాళీ లేదు, మాకు తీరిక లేదు అని చెప్పేసి అన్నాడు. మొన్న బంధువులు ఒకరు ఫోన్ చేశారు, మా ఇంటికి రా అని అంటూ ఉన్నారు. అంటే ఏదో చుట్టపు కదా అని అనుకున్నారు. 4 రోజులు ఉండటానికి వచ్చారంట. వచ్చేసరికి మొదటి రోజు అయిపోగానే మొహం మాడిపోయింది. ఆ తర్వాత ఫోన్ చేసి ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని అంటున్నారు. ఏంటి 4 రోజులని పట్టణ సర్దుకొని వెళ్ళారు కంటే వెళ్ళారు కానీ తెలిసింది పరిస్థితి అని అంటున్నారు. అవును, ఈవేళ రేపు చుట్టాలు ఎట్లా ఉన్నారంటే చూసేవాళ్ళుగా లేరు. ఒకప్పుడు చుట్టాలంటే సెలవులు వస్తే వెళ్ళిపోయేవాళ్ళు, పెళ్ళిళ్ళు అంటే కార్యక్రమాలు అంటే 4 రోజులు ముందేరా అని అనేవాళ్ళు. అదే ఇప్పుడైతే మనం కూడా పిలవడం 4 రోజులు ముందురా అని పిలవము. పొరపాటున మాట కోసం పిలిస్తే నిజంగానే సర్దుకొని వచ్చారు అనుకోండి, వాళ్ళలాగా అయిపోయింది మన పరిస్థితి కూడా. ఒక రోజు తర్వాత మొహం మాడిపోతుంది. ఇవాళ రేపు అలా పెట్టే పరిస్థితులు లేవు ఎవరికి. కానీ దేవుడు వాక్యం మనకి ఏమి నేర్పిస్తుందంటే, లోకం ఎట్లా ఉందో మనం అట్లా ఉండకూడదు. మనల్ని దేవుడు జంతువులాగా చేయలేదు, మనుషులుగా చేశాడు. కుటుంబం అనేటువంటి ఒక గొప్ప వ్యవస్థని ఇచ్చాడు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలు మనం బాల్యం నుంచి నేర్పాలి. హఠాత్తుగా పెద్దోడు అయిపోయిన తర్వాత అదే రేపు పెళ్లి చేసుకున్న తర్వాత మమ్మల్ని చూడాలని అప్పుడు చెప్తే అట్లా ఇప్పటి నుంచి నేర్పాల్సి ఉంటుంది. హఠాత్తుగా పెద్దోడు అయిపోయిన తర్వాత డాక్టర్ చేద్దామని ఇప్పుడు నువ్వు పలకపట్టుకుని స్కూల్కి వెళ్ళంటే కుదురుతుందా? ఎప్పటి నుంచి? ఎప్పుడో డాక్టర్ అవ్వాలో ఇంజనీర్ అవ్వాలో అనేటువంటి ఆలోచనతో ఇప్పటి నుంచే మొదలు పెట్టేస్తాం, అంతే కదా. ఇప్పటి నుంచి మొదలు పెట్టిస్తే కానీ అప్పుడు కదా అవ్వడం, అప్పుడు నేర్చుకోడు. ఇవన్నీ బాగానే తెలుసు. మరి జీవితంలో విలువలు కూడా నేర్చుకోవాలంటే ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? ఆ రోజుకి వచ్చాక చెబుతాంలే అని అంటారు. ఆ రోజుకి వచ్చాక చెబితే ఎవరు నేర్చుకోలేరు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించేటప్పుడు దేవుడు వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం మనం గమనించినప్పుడు 6వ వచనం ఎప్పుడు కూడా మనం చదువుతూ ఉంటాము. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. బాలుడు నడవలసిన త్రోవను వానికి చెప్పు అన్నాడు, నేర్పు అన్నాడు. ఒక ఆయన ఏంటి తేడా అంటాడు. చెప్పడానికి నేర్పడానికి చాలా తేడా ఉంది. ఏం తేడా ఉంటుంది? నేర్పేది చెప్పడం. ఏబిసిడి చెప్పాలనుకోండి, ఒక పెన్ను తీసుకొని బోర్డు మీద టగటగ రాసేసి 5 నిమిషాల్లో ఇది ఏ అంటారు, బి అంటారు, సి అంటారు, జెడ్ అంటారు. చెప్పడానికి ఎంతసేపు పడుతుంది? 2 నిమిషాలు మొత్తం అయిపోతుంది. అదే నేర్పాలంటే ఏమైనా ఒక అక్షరం నేర్పడానికి ఒక్కోసారి 1 వారం పట్టవచ్చు, 1 నెల కూడా పట్టవచ్చు. కొంతమంది పిల్లలు ఉంటారు, ఆ 2 నెలల నుంచి వెళ్తున్నాడండి, మీరు 2 అక్షరాలు రాలేదంట. ఒక్కొక్కరికి నిజంగానే కొందరికి లేట్ పడుతుంది. ఒకసారి కొన్ని విషయాలు నేర్చుకోవాలని చాలా ఆలస్యం అవుతుంది. మనం చెప్తున్నామా, నేర్పుతున్నామా? నేను అన్నీ చెప్పానండి ఆడికి, ఆడే ఇట్లా. దేవుడు చెప్పమని కాదు చెప్పింది. మరి దేవుడు ఏం చెప్పాడు? బాగా చెప్పాడు ఆయన. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు అంటే ఒకసారి వెనక్కి వెళ్ళుకోండి. చిన్నతనంలో మనము పలకో బల్కమో తీసుకొని వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ చిన్న చేతుల్లో బల్కం పట్టుకున్నా కానీ అది రాదు చేతికి. మీరు పలకం కనుక చూసినట్టయితే మొత్తం అలికేసినట్టుగా ఉంటుంది వాళ్ళ అక్షరాలు తీసుకుంది. ఎందుకంటే కరెక్ట్గా దాని మీదకి రాదు. ఖచ్చితంగా గీత మీద గీత గీసి దిద్దగలిగారు అంటే దాని అర్థం ఏంటి? ఆ అక్షరం వచ్చేసింది అని. ఆ తర్వాత అక్షరం రాస్తుంది, అంతే కదా. ప్రారంభంలో ఏం చేస్తారంటే చెయ్యి పట్టుకొని అలా దిద్దిస్తూ ఉంటారు, అంతేనా. ఇది నేర్పడం.
మామూలుగా నేర్పేటప్పుడు ఏం చేస్తారంటే చెయ్యి వాళ్ళది సరిగా ఉండదు కాబట్టి అటు ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి మొదట కాసేపు అలా పట్టుకొని అలా దిద్దిస్తూ ఉంటారు, దాని మీద అలా దిద్దిస్తూ ఉంటారు. కాసేపుకి చెయ్యి వదిలి పెడితే కూడా అలా దిద్దుతూ ఉంటారు. అక్షరాలు ఎలా నేర్పాలో మనకు బాగా తెలుసు. మరి జీవితము విలువలు అలాగే నేర్పుతున్నామా? చెప్పులు చేస్తామని చెప్పానండి, వాడే వినట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు? కాబట్టి జాగ్రత్త. మనకి రేపు ఒక మంచి కుటుంబం కావాలి, మన బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలి, మనకి కూడా వాళ్ళ నుంచి సంతోషం కావాలి అంటే బిడ్డల నుంచి మనము చాలా విషయాలు మనం పొందడానికి ముందు వాళ్ళకి నేర్పాల్సిన అవసరం ఉంది. అందులో మొదటిది ఏమిటి అంటే మనం గమనించినప్పుడు బాల్యంలోనే నేర్పకం అనేటువంటిది ప్రారంభించాలి. చెప్తంగా నేర్పకం ప్రారంభించాలి. ఒక్కోసారి మీరు గమనించినప్పుడు ఎన్ని సంవత్సరాల వయసు వచ్చాక నేర్పుతామని అనుకుంటూ ఉంటారు? 3. వాస్తవంగా పిల్లలకి అనేటప్పుడు ఒకసారి వాళ్ళకి కూడా చిన్న వయసు, వాళ్ళకే తెలియదు నేర్పుతాను. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, నేను పిల్లల్ని కన్నప్పుడు ఒక సహోదరు చేస్తుంది, నేను మొదటి బిడ్డను కన్నప్పుడు నాకు 11 సంవత్సరాలే ఏమో ఉండేయండి, చాలా చిన్న వయసు, అసలు అప్పట్లో అప్పుడే పెళ్లి చేసిన వాళ్ళు. నేను చూసాను ఆధార్ కార్డు చూసినప్పుడు అప్పుడు 3 పిల్లలు, నేను నమ్మలేదు. 3 పిల్లలు అంటే ఒక ఏదో కార్యక్రమం మీద వెళ్ళాం. 3 పిల్లలు అయితే అప్పుడే 3 పిల్లలు కట్టుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లో ఉండరు. అతని ఆధార్ కార్డు ఏదైతే ఆధార్ కార్డు చూసి అందులో వయసు చూస్తే ఇన్నేళ్ళకి పెళ్ళి అవుతుంది, 12-13 ఏళ్ళకి పెళ్లి చేస్తారా అని అంటే అప్పుడు అది చెబుతుంది, నా ఒక్కరి కాదండి, మా ఏరియా అంతా, చిత్తూరు జిల్లా గురించి మాట్లాడుతుంది, మా ఏరియా అంతా అలాగనే ఉంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేసేవాళ్ళు. అప్పుడు ఆమె అంటుంది, అసలు పెళ్ళే పిల్లలని అన్నప్పుడు అసలు నేనే ఒక పిల్లని, పిల్లలకి ఏం చెప్పాలో మాకేం తెలుసు, అన్నామనే కానీ మాకేం తెలియదు. నిజంగా ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే బిడ్డల్ని కన్నా కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళు కూడా తెలియనటువంటి వయసు. అందుకని ఇప్పుడు భారతదేశంలో మరలా సర్వే చేయించింది. మన భారతదేశంలో వివాహ వయసు ఎంత? పురుషులకు 40 సంవత్సరాలు కదా, 22 ఎంత? 21. స్త్రీలకి 18. పెంచాడు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఇప్పుడు పెంచి ఎంత చేశారు? 20. స్త్రీలకి 20 అండి. స్త్రీలకి 20 చేశారు. పురుషులు ఏం చేయలేదు కానీ స్త్రీలు 20 చేశాడు. ఎందుకు చేశాడు అంటే దాని వెనకాల చాలా సర్వేలు జరిగినాయి. ముఖ్యంగా స్త్రీలు చిన్న వయసులో కనటానికంటే స్త్రీల ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే అవయవాలు ఇంకా ఎదగటం లేదు. ఎదగకపోవడం వల్ల కాన్పుల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాన్పుల్లో తల్లికి ఇబ్బంది రావడం మాత్రమే కాదు, ఒకవేళ కనలేనటువంటి పరిస్థితుల్లో బిడ్డ కూడా ఇమ్యూనిటీ వాళ్ళు పుడుతూ ఉన్నారు, పరిపక్వత లేని బిడ్డలు పుడుతూ ఉన్నారు. మీరు గమనించండి, బాగా వయసు అయిన తర్వాత బిడ్డల్ని కంటారు కదా, బిడ్డలు భలే షార్ప్గా ఉంటారు. ఎందుకో తెలుసా? కొన్ని మోటుగా చెప్తారు. మనము గేదెలో లేకపోతే ఏవో పశువులు పెంచుతాం కదా, బలంగా ఉన్నటువంటి ఒక గేదె ఇంటి ఎలా ఉంటుంది, బలహీనంగా ఉన్న గేదె ఇంటి అట్లా ఉంటుంది. బలహీనమైన గేదె ఇంటే బలమైన గేదె ఉంటుంది, అంతేనా? కొనుక్కునేటప్పుడు కూడా బాగా బలంగా ఉన్నటువంటి దాన్ని చూసి కొంటూ ఉంటారు, అంతే కదా? ఎందుకంటే పుట్టే బిడ్డ బలము తల్లి మీద ఆధారపడి ఉంటుంది, అది పశువైన మనిషి అయినా. ఈరోజు చిన్న మీరు కనుక గమనించినట్లయితే చాలా మందికి అందుకనే పౌష్టికాహార లోపం కూడా చాలా ఉంది చిన్న వయసులో. అందుకని ఆ నివేదికలను ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మన భారతదేశంలో మరి చిన్న వయసులో పెళ్ళి అయిపోతుందని దాన్ని 20 సంవత్సరాలు పెంచారు. మేము మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు అందరికీ చెప్పాం, దీని మీద రూల్స్ మారిని కొంచెం చూస్తూ ఉండండి, 18 సంవత్సరాలు అంటే కాదు అని చెప్పేసి. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాస్తవంగా పెళ్లి చేసుకునేటప్పుడు పిల్లల్ని కన్నప్పుడు తల్లిదండ్రులే చాలా పిల్లలుగా ఉంటారు. అన్ని విషయాలు నేర్పేటువంటి పరిస్థితి అసలు ముందు వాళ్ళకే తెలియదు. కానీ రేపు మనకి మంచి భవిష్యత్తు కావాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి, మనం వాళ్ళకి నేర్పాలి. మనం నేర్చుకుంటేనే మనం నేర్పగలం. అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే పిల్లలకు చిన్న వయసు నుంచి నేర్పాలి. వాళ్ళు నడవలసిన త్రోవ, యవ్వనస్తులు నడవలసిన త్రోవ కాదు. వయసు వచ్చాక చెబుతున్నాంలే అంటారు, వయసు వచ్చాక మనం చెప్పడం కదా, వాళ్ళు చెబుతారు మనకి, మీకేం తెలియదు మీరు ఆగండి. కాబట్టి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలని నేర్పుతాం? బాల్యం అంటే ఎంత వయసు? 5 years.
బాల్యం అంటే ఎంత వయసు? 5 ఒక years. అండి చెప్పండి. 5 years. ఎప్పటి నుంచి మొదలు పెట్టడం, నేర్పడం మొదలు పెట్టడం? ఊహ వచ్చిన కాడి నుంచి. ఊహ వచ్చింది. ఊహ వచ్చిన వయసు చెప్పండి. ఎన్ని సంవత్సరాలకి ఊహ వస్తుంది? 2, 3, 5. ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లలు నేర్చుకోవడం మొదలు పెడతారు? 3 దగ్గర నుంచి అండి. 3 సంవత్సరాల దగ్గర నుంచి 3 సంవత్సరాల దగ్గర నుంచి నేర్చుకోవడం మొదలు పెడతారు. 3 సంవత్సరాల లోపు ఏమి నేర్చుకోరా? నేర్చుకుంటారు. ఒకసారి మేము మెడ్రాస్లో మా కాలేజీలో చదువుకునే రోజుల్లో మా టీచర్ ఆయన చెప్తూ, అమెరికా నుంచి వచ్చిన ఆయన అనమాట, ఇక్కడే ఉంటాడు, కొంతకాలం ఇక్కడ కొంతకాలం మాటలు ఇక్కడ అక్కడ ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక ఇండియన్ని దత్తత తీసుకుని వెళ్ళారు తమిళనాడు. చిన్నపిల్లవాడిని దత్తత తీసుకుని వెళ్ళారు. పెరిగి పెద్దవాడు అవుతున్నాడు కానీ మాటలు రావట్లేదు. సంవత్సరం అయిపోయింది, సంవత్సరం దాటిపోతుంది, మాటలు ఏమి రావట్లేదు. వాళ్ళ పిల్లలందరూ ముందే మాట్లాడేశారు, ఈ పిల్లడికి మాటలు రావట్లేదు. కొంచెం ఆందోళన చెందారు. ఒకవేళ ఏమన్నా మగవాడేమో మాటలు రావట్లేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. రంగు చూడగానే డాక్టర్ అడిగేశాడు, ఎక్కడి నుంచి తెచ్చారు బాబుని అని. అంటే మేము ఇండియాలో వర్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి తెచ్చాము అని. అయితే కొంచెం లేట్ పడుతుందిలే అని. ఎందుకు అంటే మదర్ టంగ్ అని అంటాం కదా, మాతృభాష. పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే వింటారు లాంగ్వేజ్. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటారు, భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి కాదు. కాబట్టి లోపల ఉన్నప్పటి నుంచే వింటారు. కాబట్టి వాళ్ళ బిడ్డలకి ఇంగ్లీష్ త్వరగా వచ్చింది. అదే తమిళనాడులో వదిలేస్తే తమిళ్ వచ్చేస్తే చిన్నప్పటి నుంచి పుట్టే వరకు విన్నదేంటి? తమిళం. ఇప్పుడు హఠాత్తుగా అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ అనేసరికి ఈ బిడ్డకి రావడం లేదు, కొంత టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. అని నేర్చుకోవటం అనేది ఎప్పటి నుంచి మొదలు పెడతారు? నేర్చుకోవటమే కాదు, వాళ్ళకి అర్థమవుతూ ఉంటే విషయాలు. లూకాసు వార్త మనం గమనించేటప్పుడు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గురించి మాట్లాడుతూ ఉంటారు. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను తల్లి గర్భంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆమె గర్భిణీగా ఉంది. ఎలిజబెత్ గర్భిణీగా ఉన్నప్పుడు 39వ వచనం నుంచి 1వ అధ్యాయము, ఆ దినముల్లో మరియ లేచి, అంటే మరియకును ఈ ఎలిజబెత్ వీళ్ళకి బంధుత్వం ఉంది. అంటే క్రీస్తు ప్రభువుకి బాప్తిసం ఇచ్చే యోహానుకి బంధుత్వం ఉంది, ఇద్దరు బంధువులే. ఆ దినములో మరియ లేచి, అంటే పాపం ఎలిజబెత్, జకరియా ఎలిజబెత్ చాలా వృద్ధాప్యంలో గర్భం దాల్చింది అనేసరికి మరి బంధువులు కదా, మరి పలకరించడానికి వెళ్ళిందో ఏమో వెళ్ళింది. యోధా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసిను. వందనం అంటే పలకరించింది అన్నమాట ఎలిజబెత్. అప్పటికి ఎలిజబెత్ గర్భాన్ని దాల్చి ఉంది. ఎలిజబెత్ మరియ యొక్క వందనము వినగానే, మరియ వందనాలు చెప్పింది, విన్నదెవరు? ఎలిజబెత్. ఆ వందనాలు విన్నది. ఎలిజబెత్ చెవుల్లోకి వెళ్ళింది ఆ వందన వచనం, ఆమె విన్నది. వినగానే ఆమె గర్భములో శిశువులు గంతులు వేసెను. సంతోషం, అంతేనా? అంటే ఇక్కడ వినే వినికిడి ఎక్కడికి వెళ్తుంది? గర్భంలో. ఇక్కడికి వెళ్తుంది. అవును, గంతులేయడానికి అర్థమైందా భాష? అర్థమవుతుందా? అందుకనే డాక్టర్లు చెప్తూ ఉంటారు, గర్భిణీలుగా ఉన్నప్పుడు వాళ్ళని మీరు ఎక్కువగా ఏకాంతంగా ప్రశాంతంగా ఉండేటట్టుగా చూసుకోండి. ప్రశాంతమైన జీవితం. ఎందుకంటే తల్లి కనుక మానసికంగా ఒత్తిడి గురైనా, ఆందోళన గురైనా, తల్లి మాత్రం కాదు, లోపల బిడ్డ ఒత్తిడి గురవుతుంది. తల్లికి బాగా ఉద్రేకం వచ్చిందనుకోండి, లోపల బిడ్డ తీసుకొనిపోతుంది. అంటే చిన్న బిడ్డే కానీ తీసుకొనిపోతాడు. మనం కూడా బాగా ఉద్రేకం వచ్చినప్పుడు మనం తీసుకొనిపోతాం, లోపల బిడ్డలు కూడా. అదే తల్లి చాలా సంతోషంగా ఉందనుకోండి, లోపల కడుపులో కదలికలు ఎక్కువగా ఉంటాయి. పుట్టే ముందు తల్లులకు బాగా అర్థమవుతూ ఉంటుంది. కొంచెం నెలలు నిండుతున్న కొద్ది ఏమవుతుందంటే కడుపులో బాగా కదులుతారు కొంతమంది. బాగా కదలటం అంటే ఒకసారి కదలికలు లేవు అంటే పెద్దవాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు. వాళ్ళు బాగా కదలాలి అంటే వాళ్ళు సంతోషంగా ఉంటే బాగా కదులుతారు, అంతే కదా? మనం కూడా సంతోషంగా ఉంటే బాగా కదులుతూ ఉంటాం. సంతోషం లేకపోతే మూసుకొని మొదలు కూర్చుంటాం. ఇక్కడ కూడా మనం గమనించేటప్పుడు పిల్లల విషయాన్ని కనుక గమనించినట్లయితే, బాల్యము అన్నటువంటి మాట కొంతమంది కొంచెం వయసు వచ్చాకేమో నేర్చుకుంటారని అనుకుంటూ ఉంటారు. లేదు, తల్లి గర్భంలో ఉండగానే వాళ్ళు నేర్చుకోవడం మొదలు పెట్టారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, వాళ్ళకి పుట్టిన తర్వాత బిడ్డలకు స్నానం చేయించి, లేదంటే కూర్చోబెట్టి, లేదా పడుకోబెట్టి, కొంతమంది జోల పాటలు పాడుతూ ఉంటారు. పాటలు పాడితే పిల్లలు పడుకుంటారా? పడుకోరు. అదంతా విడ్డూరం.
జోలపాట పాడతారు కదా, అంటే మీకు అర్థమవుతూ ఉంటుంటుంది. చిన్నప్పటి నుంచే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, చక్కగా పాట పాడుతూ ఉంటే కొడుకుంటూ ఉంటారు సంగీతం. అంటే వాళ్ళకి అన్నీ అర్థమవుతున్నాయి, మనమే అనుకుంటున్నాం ఏం అర్థం కావట్లేదు. అదే గాబరా శబ్దాలు ఉన్నాయి అనుకోండి, కొడుకున్న వాళ్ళు కూడా లేస్తారు, చిన్నపిల్లలు కూడా. అందుకని చిన్నపిల్లల దగ్గర శబ్దం చేయొద్దు అని అంటారు. వాళ్ళకి అన్నీ అర్థమవుతున్నాయి, అన్ని శబ్దాలు అర్థమవుతున్నాయి, ఏ శబ్దానికి ఎలా స్పందించాలో కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండాలి. ఏం మాట్లాడుతూ ఉండాలి? దేవుడి విషయాలే. ఉదాహరణకు మనం ఏదో వయసు వచ్చిన వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం, నాణ్యాల గురించో లేకపోతే దావీదుల గురించో లేకపోతే ఎవరి గురించో చెప్తూ ఉంటాం కదా. వాళ్ళకు కూడా మీరు పడుకోబెట్టుకొని చెప్తూ ఉండండి. చెప్తూ ఉంటే ఒక్కోసారి కొంతమంది జనాలు ఏంటి ఆకులలా వింటున్నారు అని అనుకుంటారు. లేదు, వాళ్ళు అన్నీ వింటారు. వాళ్ళు కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళ అన్నీ కూడా మనసులో ఉంటుంది. కాబట్టి మనం గమనించేది ఏంటంటే ఒక మంచి కుటుంబం భవిష్యత్తులో మన బిడ్డలకు కూడా ఒక మంచి భవిష్యత్తు కావాలి అంటే మనం బాల్యం నుంచి నేర్పించవలసినటువంటి అవసరం ఉంది. ఏమి నేర్పించాలి అంటే దేవుడికి వచ్చినటువంటి విషయాలు నేర్పించాలి. నేర్చుకునేటువంటి వయసు ఏమిటి అంటే గర్భంలో ఉన్నది మొదలుకొని బిడ్డలు నేర్చుకోవడానికి ప్రారంభిస్తారు. కాబట్టి ఇప్పటి నుంచే తల్లిదండ్రులుగా డ్యూటీ స్టార్ట్ అయిపోయింది అనమాట. అయిందా? లేకపోతే ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత స్టార్ట్ అవుతారు. అయిందా? ఎప్పుడైంది? ఎప్పుడో అయిపోయింది. గర్భంలో పడ్డ దగ్గర నుంచి అయిపోయింది ప్రశ్న. ఇవాళ రేపు ప్రధానమైన సమస్య ఏంటంటే మనకు అన్ని చోట్ల టైం ఉంటుంది. పొద్దున్నే పలుకోవడానికి టైం ఉంటుందా? టైం లేక 2-3 రోజులు ఒకసారి ఉంటుందా? నేను చాలా బిజీ అండి, అందుకనే నాకు అంత టైం లేదు, 2-3 రోజులకు ఒకసారి పలుకోవటాన్ని ఎవరు ఉంటే ఎవరైనా చేయకండి. అంత బిజీ వాళ్ళు ఎవరు ఉంటే ఎవరు లేరుగా. అంటే బిజీ అయినా కానీ రోజు పలుకోమాల్సింది, అంతే కదా. ఎంత బిజీగా ఉన్నా కానీ రోజు స్నానం చేయాల్సింది, అంతేనా? లేకపోతే 2-3 రోజులుగా రోజు చేయాల్సింది, అంతే కదా. ఎంత బిజీ ఉన్నా కానీ రోజు టిఫిన్ చేయాల్సింది, 3 పూట్ల భోజనం చేయాల్సింది, అంతే కదా. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అన్నీ చేయాల్సింది. ఇంకా ఏమైనా అవకాశం ఉంటే మధ్యలో స్నాక్స్ కూడా ఇవన్నీ కూడా లోపలికి పంపించాల్సింది, ఎంత బిజీ ఉన్నా కానీ. అంటే ఎంత మనం బిజీ లైఫ్ అయినా కానీ వేటికి ఇవ్వాల్సిన టైం వాటికి ఇస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడికి వచ్చేసరికి టైం ఉండదంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి టైం ఉంది. మొన్న మధ్య నేను ఎవరితో చెప్తూ ఉన్నాను, అమ్మా బిజీ టైం లేదని అంటున్నారు ప్రార్థనకి. టీవీ చూసి ఎంతకాలం అయింది, ఎన్ని సంవత్సరాలు అయిందని అడిగాను. చెప్పట్లేదు, నవ్వుతుంది. టీవీ చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే, మరి ఇంత బిజీగా ఉన్న మీకు టీవీ చూడటానికి ఎట్లా కుదురుతుంది? అందులో కార్తీక దీపం అయితే రోజు చూస్తూనే ఉంటారు, ఎందుకంటే అదంటే బాగా ఇష్టం కదా. టీవీలకి టైం ఉంటుంది, సినిమాలకి టైం ఉంటుంది, సీరియల్కి టైం ఉంటుంది, పిల్లలకి 4 మంచి విషయాలు నేర్పడానికి టైం ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఎప్పుడైనా 4 విషయాలు నేర్పుకుంటారు. అన్నం పెడుతూ ఉంటాము, స్నానం చేస్తూ ఉంటాము, బట్టలు వేస్తూ ఉంటాము, ఎప్పుడైనా 4 విషయాలు మనం నేర్పుకుంటాము. ఏమేమి విషయాలు నేర్పుతూ ఉంటాం? ప్రపంచంలో చూసినప్పుడు యూదులు కనుక చూసినట్లయితే చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. ఇవాళ యూదులు అనగానే ప్రపంచంలోనే మంచి బిజినెస్ పీపుల్ అని వాళ్ళకు ఒక పేరు. వాళ్ళ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటారు. చిన్న వయసులోనే పెద్ద సక్సెస్ చూస్తూ ఉంటారు. చూసినప్పుడు ఫేస్బుక్ జుకర్బర్గ్ కూడా ఆయన ఒక జూన్. అంతేకాదు ఇంకా చాలామంది ఉన్నారు. ఒకసారి లింక్డ్ఇన్ తర్వాత చూడండి. ఒకసారి ఒక సర్వే నేను చూస్తూ ఉన్నాను, ఎందుకు వాళ్ళు అంత సక్సెస్ఫుల్గా ఉన్నారు, చిన్న వయసులోనే ఎందుకు అట్లా అవుతున్నారు అని చూస్తే అదేదో యాదృచ్ఛికంగా హఠాత్తుగా వచ్చింది కాదు, చిన్నతనం నుంచి వాళ్ళకి తెచ్చిన జ్ఞాపకం. నేను గర్భం దాల్చాను అని తెలియగానే ఆ స్త్రీ తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రశాంతమైన జీవితం గడపడం, మ్యూజిక్ వినటం, దేవుడి గురించి ధ్యానం చేయటం, ఇక అప్పటి నుంచే తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనమైతే గర్భం దాల్చిన టీవీ చూస్తాము, కానీ ముందు రోజు కూడా కార్తీక దీపం చూసేస్తాం. ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే వారం తర్వాత కానీ రాదు, ఈ మధ్యలో ఏమైతే తెలియదు. కాబట్టి దీపం ఉండగానే నీళ్ళు చక్క పెట్టుకోవాలని, టైం ఉండగానే సీరియల్ చూసుకొని మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత ఫాలో అప్ చేస్తారు. నేను లేదు కదా వారం రోజులు ఏం జరిగింది అని అడుగుతున్నాక, వారం రోజులు మిస్ అయ్యి తర్వాత చూస్తే అర్థం కాదుగా. అంటే మనం కొన్ని విషయాల్లో చాలా బాగా టైం కేటాయిస్తూ ఉంటాం, కానీ మన పిల్లల దగ్గర మనం ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి అవసరం, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఏం నేర్పాలి అంటే ప్రాముఖ్యంగా దేవుడి మీద ఆధారపడటం అనేటువంటి విషయాన్ని మనం నేర్పాలి. మన బిడ్డలు చాలా విజయవంతమైన ఒక జీవితాన్ని చూడాలి అంటే ఏది ఒక మనిషికి బలము అనేటువంటిది తెలుసుకోవాలి. ఈరోజు మనం ఏం గమనించబోతున్నామంటే ఒక మనిషికి బలం ఏది, మానవుని నిజమైనటువంటి బలం ఎక్కడ ఉంది, లేదా మీ బలం ఎక్కడ ఉంది అసలు. కొంతమంది కుడి చేతి వాటం ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళు ఉంటారు. ఒకవేళ మీరు ఒక లెఫ్ట్ హ్యాండెడ్ అనుకోండి, మీరు ఏ చేతితో బలం ఎక్కువ బరువు లేపగలుగుతారు? లెఫ్ట్ హ్యాండ్. మీరు 2 చేతులను దగ్గర పెట్టుకోండి, 2 ఒకేలాగా ఉండవు, లావు. 2 చేతులు ఇట్లా దగ్గర పెట్టుకోండి, ఒక చేయి కంటే ఒక చేయి లావుగా ఉంది. 2 చేతులు మీయే కలిసే పుట్టి, కానీ ఒక చేయి కంటే ఒక చేయి లావుగా ఉంటుంది. ఏ చేయి లావుగా ఉంటుంది? ఎక్కువ పని చేసే చెయ్యి అరిగిపోయి కనబడుతుందా? బలంగా ఉంది. కొంతమంది అనుకుంటారు ఎక్కువ పని చేస్తే అరిగిపోతామని. అరిగిపోం. మీ ఏ చేయి అయితే మీరు ఒకవేళ కుడి చేతి వాటం అనుకోండి, కుడి చేయి కొంచెం లావుగా ఉంటుంది. ఎందుకు? జిమ్మికెళ్తే కూడా బరువు ఎత్తి 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 ఏమవుతుంది? ఇది సన్నపడదు, మజిల్ పెరిగి బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది. అంతే కదా? మీరు దేనితో అయితే మీరు పని చేస్తూ ఉంటారో అది చాలా బలంగా ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే కొంచెం బరువెత్తాలి అంటే మనం ఏ చేతి వాడమో ముందు ఆ చేతి ప్రయోగిస్తాం. ఎందుకంటే మనకు తెలుసు మన బలం కుడి చేతిలో ఉంటుంది. అదే ఎడం చేతి వాడటం అనుకోండి, వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ పెడతారు బలమైన పని చేయాలి. ఎందుకు? వాళ్ళకి తెలిసి వాళ్ళ బలం ఎక్కడ ఉంది. శరీరంలో మాత్రమే కాదు, మన జీవితంలో కూడా మన బలం ఎక్కడ ఉందో మనం గుర్తించాలి. మన బలం ఎక్కడ ఉందో మనం గుర్తించకపోతే మనం విఫలం అయిపోతాం. ఒక మనిషి యొక్క బలం అనేటువంటిది ఎందులో ఉంది? ఈరోజు ప్రపంచమంతా ఏమి నమ్ముతుందంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్, చదువులోనే ఉంది బలం. మానవుని నిజమైనటువంటి బలము చదువులోనే ఉంది. గత వారం నేను ఒక పాట వింటూ ఉన్నాను. ఒక యూనివర్సిటీలో ఒక ఆయన 18 పాడుతున్నాడు, చదువుకోరా నాయన, చదువుకోరా బాబు, చదువే అసలు మనిషికి మూలము, చదివే లేకపోతే రాకెట్ లేదు, అంతరిక్షంలోకి వెళ్ళలేదు. అక్కడి నుంచి మొదలుపెట్టి అన్ని చదువుతోనే, అసలు చదివే లేకపోతే ప్రపంచమే లేదా? స్కూళ్ళు పుట్టక ముందు ప్రపంచం ఉంది, కాలేజీలు పుట్టక ముందు ప్రపంచం ఉంది, యూనివర్సిటీలు పుట్టక ముందు ప్రపంచం ఉంది. ఎడ్యుకేషన్ దాని తీరును మార్చుకుందంటే, కంప్యూటర్ లేకముందు ఎడ్యుకేషన్ ఉంది, పుస్తకాలు ప్రింట్ అవ్వకముందు ఎడ్యుకేషన్ ఉంది. అయితే ఏమైందంటే దాని తీరును మార్చుకుంటూ వచ్చిందంటే. ఈరోజు ఏమనుకుంటున్నారంటే ఎడ్యుకేషన్ అంటే జస్ట్ స్కూల్కి కాలేజీకి వెళ్ళడమే ఎడ్యుకేషన్ ఏమో అనుకుంటున్నారు. ఒక వారం నేను ఒక న్యూస్ చూస్తూ ఉంటే ఒక సాఫ్ట్వేర్లో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి తన ఉద్యోగాన్ని మానేసి పిల్లవాడిని తీసుకొని దేశాలను తిరుగుతూ ఉన్నాడు, నేర్పించడానికి, విద్య నేర్పించడానికి. మీరు కూడా చూసుకుంటారేమో ఆర్టికల్. విద్య నేర్పించడానికి తన సాఫ్ట్వేర్ ఉద్యోగం, కొన్ని లక్షల రూపాయల జీతం ఉద్యోగం మానేసి బిడ్డలు తీసుకొని నేర్పుతున్నాడు. అందరూ నేర్పించాలంటే స్కూల్లో కదా వేయాలి, మనం అట్లనే చేస్తాం. నేర్పించడం అంటే స్కూలే కాదు, నేర్పించడం అంటే కాలేజే కాదు, ఆటల ద్వారా కూడా నేర్పించవచ్చు. ఇవాళ రేపు మీరు చూస్తూ ఉంటారు కదా ప్లే స్కూల్స్ అని చెప్పేసి, ఆటల ద్వారా కూడా నేర్పించవచ్చు. కాబట్టి వాళ్ళు నేర్చుకోవటం కావాలి. ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే విద్యలోనే మన బలం ఉంది అని అనుకుంటున్నారు. ఒకసారి ఇలాగనే ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే అమెరికా దేశంలో అనమాట, మన దేశం ప్రపంచంలో నెంబర్ 1 కదా, మనం నెంబర్ 1 అవడానికి కారణం ఏంటి అని అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఒక అమెరికన్ చెప్తున్నాడు, మన నిజమైన బలము మన యూనివర్సిటీలే. ఒకప్పుడు యూనివర్సిటీ అంటే ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్, ఇంగ్లాండ్ అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు బెస్ట్ యూనివర్సిటీస్ అమెరికాలో వచ్చింది. మన యూనివర్సిటీలే మన బలం. ఆ యూనివర్సిటీలో మనం చదువుకొని చాలా టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ ప్రపంచం అంతా కూడా అమెరికా వైపు చూసేటట్టు. ఆ ఎడ్యుకేషన్ సిస్టమే లేకపోతే మనకి ఇంత అభివృద్ధి ఉండేది కాదు. అది ఆయన వ్యూ. ఇంకొక ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే మన నిజమైన బలం మన ఆర్మీ, ప్రపంచంలోని నెంబర్ 1 ఆర్మీ, మన వెపన్స్, అందుకనే మనం ఇంత బలంగా ఉన్నాం. అది ఆయన వ్యూ. మరొక ఆయన అంటున్నాడు అసలు మన బలం ఏంటి అంటే మన ఇండస్ట్రీలు, గొప్ప గొప్ప ఇండస్ట్రీలు అన్నీ కూడా మన దేశంలో ఉన్నాయి. అవి పుట్టిన తర్వాతే మనకి ఇంత అభివృద్ధి వచ్చింది. అది ఆయన వ్యూ. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయన అంటున్నాడు అగ్రికల్చర్ మన బలము. ఇక్కడ చూడండి, ఒక 4 ఎకరాలు మనము సాగు చేయాలంటే ఎంతమంది పని చేయాలి? 4 పని చేయాలి 4 ఎకరాలంటే. అంతేనా? ఎక్కువ మంది పని చేయాలి. ఎక్కువ మంది పని చేయాలి. సార్ ఒక ఆయన అమెరికా నుంచి చెప్తున్నాడు, మా దగ్గర చాలా, నేను నా భార్య నేను కలిసి చాలా ఎకరాలు సాగు చేస్తాం అంటున్నాను. మీరు భార్య భర్తలు ఎట్లా చేస్తారు అంటే మా దగ్గర అన్ని మిషన్సే,
వాటర్ ట్యాంక్ లాగా అక్కడ వాళ్ళు ఈ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ తెచ్చేసి ట్యాంక్ ఎక్కించేస్తారంట. ఎక్కించేసి అన్ని మిషన్సే మొత్తం దున్నే దగ్గర నుంచి భార్య భర్తలు ఇద్దరే అని చెప్తూ ఉన్నాడు. అంత మీ దేశంలో లాగా మా దేశంలో ఇంతమంది జనాభా ఉండరు, అన్ని మీరు చేసుకోవాల్సిందే. మా దగ్గర 100 ఎకరాలు చేయాలంటే ఎన్ని వేల మంది దిగాలి. నాట్లప్పుడు కోతలప్పుడు దిగుతూ ఉంటారు కదా, అవి లేవని ఆపేసే వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా వాళ్ళ అగ్రికల్చర్ సిస్టమ్ అనేటువంటి చాలా డెవలప్ అయింది. అందుకని విస్తారమైనటువంటి పంటలు వాళ్ళు అంటూ ఉన్నారు. మన బలం ఏంటి అంటే మన అగ్రికల్చర్. రోజు ప్రశ్న ఏమిటంటే మీ నిజమైనటువంటి బలం ఎందులో ఉంది? మీ అమ్మ నాన్న ఇచ్చినటువంటి ఆస్తిలో ఉందా, ఇంటిలో ఉందా, లేదంటే పొలంలో ఉందా, స్థలంలో ఉందా, లేకపోతే మీ చదువులో ఉందా, మీ ఉద్యోగంలో ఉందా, ఎందులో ఉంది? ఒక ఆయన అంటున్నారు ఏమి లేదండి, ఈ కాలు చేయి ఇవి ఉన్నాయి కాబట్టి కష్టపడిపోతుంది, ఏ లేకపోతే ఏం లేదు. ఎందులో ఉంది మన బలం? ఎందులో ఉండాలి మన బలం? మానవుని నిజమైనటువంటి బలము ఎందులో ఉంది అనేటువంటిది ఈరోజు ప్రపంచం గుర్తించలేదు కాబట్టి విఫలమవుతుంది. ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. అమెరికా బలం ఎక్కడెక్కడో ఉంది, స్కూల్లో ఉంది, కాలేజీలు, యూనివర్సిటీలు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అని, అగ్రికల్చర్ అని, ఆర్మీ అని, లేకపోతే మనకున్న ఇన్వెస్ట్మెంట్ అని ఏదోదో చెప్తున్నారు. కానీ ఆయన చెప్తున్నాడు అమెరికా యొక్క నిజమైన బలం అందులో లేదు. ఎందులో ఉంది అంటే వాళ్ళు నమ్మిన దేవుల్లో ఉంది. వాళ్ళ అమెరికా దేశాన్ని ప్రారంభించినప్పుడు చిన్న చిన్న బోట్లలో, పెద్ద పెద్ద ఓడల్లో కాదు, చిన్న చిన్న బోట్లలో అట్లాంటిక్ దాటి వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు కొద్దిమంది జనం, చిన్న బోట్లు. వాళ్ళు మొదలు పెట్టినప్పుడు యూనివర్సిటీలు లేవు, వాళ్ళు మొదలు పెట్టినప్పుడు ఇండస్ట్రీలు లేవు, వాళ్ళు మొదలు పెట్టినప్పుడు ఈ పవర్ఫుల్ ఆర్మీ లేదు, ఏమీ లేదు. కానీ అంత గొప్ప అమెరికాని వాళ్ళు కట్టారు. ఎట్లా కట్టారు అంటే వాళ్ళు నమ్మినటువంటి వాళ్ళ దేవుడు, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ భక్తిని బట్టి కట్టారు. ఈరోజు అది పతనావస్థలోకి వెళ్తూ ఉంది. ఒకవేళ చదివే వాళ్ళకి అర్థమవుతూ ఉంది. ఎందుకు వెళ్తూ ఉంది అంటే ఈరోజు యూనివర్సిటీలు ఉన్నాయి, ఇండస్ట్రీలు ఉన్నాయి, అగ్రికల్చర్ సిస్టమ్ ఉంది, ఆర్మీ ఉంది, అన్నీ ఉన్నాయి, భక్తి లేదు. ఒక గొప్ప దేశం కట్టాలి అంటే, ఒక గొప్ప జనాంగాన్ని కట్టాలి అంటే, ఒక కుటుంబాన్ని కట్టాలి అంటే, ఒక ఇంటిని కట్టాలి అంటే, ఒక జీవితాన్ని కట్టాలి అంటే కావాల్సింది ఏమిటి అంటే భక్తి. ఎప్పుడైతే ఆ భక్తి అనేటువంటిది కోల్పోతామో మనకి ఎంత చదువు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, ఇల్లు